సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతామా? సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ అండి. ఐఎమ్ డాక్టర్ నిహారిక, యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఈషా ఐవీఎఫ్ సెంటర్. సో మనకి పాసిబిలిటీ అయితే ఉంటుంది. దీనికి మెయిన్ 2 ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్యూబల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ఆర్ ట్యూబల్ రీకానలైజేషన్ సర్జరీ. సో ఈ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ట్యూబ్స్ని మళ్ళీ కలుపుతామన్నమాట. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్, ట్యూబ్స్ కలిపిన తర్వాత కూడా ట్యూబల్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో దీనికి అప్రోప్రియేట్ క్యాండిడేట్స్ ఎవరు ఇది ట్రై చేయొచ్చు అని అంటే ఉమెన్ ఏజ్ లెస్ దెన్ 40 years, ముందు ట్యూబెక్టమీ అయినప్పుడు రింగ్స్ ఆర్ క్లిప్స్ ఆర్ మినిమల్గా ట్యూబెక్టమీ చేసిన ప్రొసీజర్ వాళ్ళు ఆర్ అగైన్ స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉన్న వాళ్ళు ఈ ప్రొసీజర్ని ట్రై చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుందని అందరికీ డౌట్ వస్తుంటుంది. సో సక్సెస్ రేట్ విల్ బి అరౌండ్ 35 to 65% డిపెండింగ్ అపాన్ యువర్ కేస్. ఇంకొకటి ఏంటంటే దీంతో రిస్క్ కూడా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అప్పుడప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్ ఎగ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్లోనే ట్యూబల్ ఫంక్షన్ సరిగ్గా లేనందువలన అక్కడే ప్రెగ్నెన్సీ రావడం, అది యూట్రైన్ క్యావిటీ లోపలికి వెళ్ళి అతుక్కోకుండా ట్యూబ్లోనే అతుక్కుపోతుంది అనమాట. ఇది రేర్ కాంప్లికేషన్, బట్ 5 to 10% ఆఫ్ పీపుల్కి ఇది ఉండొచ్చు. సెకండ్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్. దాంతో మనకి ట్యూబ్స్కి ఏం పని లేదు. ఉమెన్ నుంచి ఎగ్స్ తీసి స్పర్మ్ తోటి మిక్స్ చేసి ల్యాబ్లో ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ఫార్మేషన్ చేసి మళ్ళీ యూట్రస్ లోకి అది మనము వేస్తామన్నమాట. సో దీంతో మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ తోటి పని ఉండదు. జస్ట్ మనము ఎంబ్రియో ఫార్మ్ చేసి యూట్రస్ లో కరెక్ట్ టైంలో యూట్రస్ లో వేసి ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.